హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కాకరకాయ కనబడుతుందా? మొన్నటి కాకరకాయ కాదు, ఇంకో కాకరకాయ. అప్పుడు చిన్నగా ఉండే, సెకండ్ చిన్నది, ఇప్పుడు పెద్ద అయింది. మంకీస్ చూడొద్దని ఇలా పండ పెట్టిన, ఉయ్యాలు ఊగుతుంది. ఇది చూసిండ్రా ఎంత మంచిగా గిట్లుంటే గోడ నుంచి పొంగ దానికి కనబడుతుంది మంకీస్. అందుకని ఎంత ఈ పాత కాకరకాయలు ఉంది. పాత కాకరకాయలు అక్కడ తెంపినా కదా, అవి తెంపి ఎన్ని రోజులు అయింది? 2-3 రోజులు అయిందా? అప్పుడు 2 కాకరకాయలు అనిపించినాయి కదా మనకి. చూడండి, ఇగో ఇదే టబ్బులో చెట్టుకు ఇగో 3వ కాకరకాయ. చూసిండ్రా? 3 అనుకుంటుండ్రా? ఏం పర్వాలేదు. ఇండ్లలో ప్లేస్ ఎంత ఉంటుంది మనకు? కొంచెమే ప్లేస్ ఉంటుంది. ఆ కొంచెం ప్లేస్లలోనే ఇవ్వండి. కొంచెం ప్లేస్లలోనే ఇది ఒక కాకరకాయ, 4వది. అదే కాదు, ఇక్కడ ఒకటి ఊగులాడుతుంది, చూపిస్తారు. ఊగులాడ కాకరకాయ అక్కంత కనబడ్డది. ఊగులాడుకుంటా ఇక్కడికి వస్తే నేను వెతుక్కోవాల్సి వస్తుంది. ఇక చూసిందా, ఇదే ఊగులాడ కాకరకాయ. ఇది దానికంటే పెద్దదా? సేమ్. ఇప్పుడు ఎన్నైనాయి? మన 2 ఉన్నాయి, ఇలా 5 అయినాయి. ఇవి 2, అక్కడ ఒకటి పడుతుందా? నాకు జూమ్ చేయడం రాదు, నేర్చుకుంటా ఫ్యూచర్లో. పాతవి 2, కొత్తవి 3. ఇవి రేపు తెంపుతా, ఈ 3. దాంతో 5 కాకరకాయలు అవుతాయి. ఖచ్చితంగా 1/4 కిలోకు అటు ఇటు అవుతుంది. హ్యాపీగా సూప్ పెట్టుకుంటే, కాకరకాయ పులుసు పెడితే, సైడ్లో పప్పు వేస్తే, ఒక పూటకు కాకరకాయ సూపు, పప్పు, మంచి డిష్, మంచి కాంబినేషన్. అలాగే చూడండి, కొంచెం ప్లేస్లోనే మనం కూరగాయలు వండించుకోవచ్చు. చూసిందా? కాకరకాయలు బోర్ అవ్వకండి. మనం బయట కొన్నప్పుడు యాడ్ చేసుకున్న వీడియోను డబ్బులు పెట్టుకుంటాం, అవి ఎర్రగా ఉంటాయి, పురుగులు ఉంటాయి, చేదెక్కుంటాయి. దానిలో ఆ మహానుభావులు పాపం రైతులకు ఏంది మనకు అందుబాటులో లేక వాళ్ళు పంట పండించాలి, ఫ్యామిలీ నడుపుకోవాలి. కాబట్టి వాళ్ళ జీవన విధానం అది. కాబట్టి వాళ్ళు పండించాలి పంటలు. కాబట్టి వాళ్ళు ఏమి ఎత్తారో ఆ దేవునికి తెలవాలి. ఎవరు తప్పుగా కించపరిచినట్టు మాట్లాడను. మన ఆరోగ్యం ముఖ్యం కదా. మట్టి బాగుంటే మొక్కలు ఎంత మంచిగా వస్తాయో, మనం తినే ఫుడ్ బాగుంటే